హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ క్లాసెస్. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయేటువంటి టెట్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులందరికీ ఆన్లైన్లో ఉచితంగా ఇంగ్లీష్ గ్రామర్ ఆల్ చాప్టర్స్ ని అందించడానికి మీ ముందుకు వచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు నుండి ప్రతిరోజు మనము మన ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్స్ ను మీకు అందివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్, ఓకే. సో మనం చెప్పబోయేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ చాలా ఈజీగా సులభంగా మనం ఎగ్జామినేషన్లో ఎలా ఆన్సర్ చేయాలి అనేది టెక్నిక్స్ చెప్తూ ఉంటాం. మరి ఆ టెక్నిక్స్ మీరు మీ నోట్స్లో నోట్ చేసుకొని రిపీట్ చేసుకోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ 30/30 100% గ్యారంటీ ఇస్తూ ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వచ్చే విధంగా మా ఈ క్లాసెస్ ద్వారా మేము మీకు చాలా క్వాలిటీ క్వాంటిటీ లెసన్స్ ని గ్రామర్ పార్ట్స్ అన్నిటిని కూడా మీకు వీడియో రూపంలో పార్ట్స్ వైజ్ గా అందివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎస్, ఈ రోజు అందులో భాగంగా మనము ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే అంశాల గురించి మాట్లాడదామండి. అవునండి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగములు. సో భాషా భాగములు అంటే ఏదైనా సరే మనం మాట్లాడాలి అంటే మన భావాలను లేదా మనము ఇతరులతో కమ్యూనికేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఒక భాష అనేది అవసరం అవుతుంది. అలా ఇంగ్లీష్ కూడా ఒక భాష. మరి వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఐడెంటిఫైడ్ హ్యాస్ డిఫరెంట్ క్లాసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫార్మ్ అండ్ ఫంక్షన్. పదము మరియు అది చేసే పనిని బట్టి ఇంగ్లీష్లో వివిధ భాగాలుగా విభజించడం జరిగింది. దానిని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాము. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక్కొక్క పదము ఒక్కొక్క విభిన్నంగా వర్కింగ్ అనేది చేస్తుంది. ఐడెంటిఫికేషన్ అన్నాడు, అందుకే ఇక్కడ ఐడెంటిఫైడ్ అన్నాడు. అంటే ఒక్కొక్క పదము ఒక్కొక్క యాక్షన్ చేస్తుందండి ఇంగ్లీష్ లోపట. కాబట్టి అది చేసే ఫంక్షన్ బట్టి, అంటే పదము అది నిర్వహించే విధిని బట్టి, ఆ యాక్షన్ బట్టి మొత్తము 8 భాగాలుగా విభజించడం జరిగిందండి. ఎన్ని భాగాలుగా? 8 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 8 భాగాల్ని మనం ఏమంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఎస్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్. మరి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి? దేర్ ఆర్ 8. 8 భాగాలను మనం ఏమంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. 1 నౌన్, నామవాచకము. 2 ప్రొనౌన్, సర్వనామము అని. 3 అడ్జెక్టివ్, విశేషణము అని. దాంతో పాటు నెక్స్ట్ గమనించినట్లయితే ఫోర్త్ వన్ ఏంటి అంటే వర్బ్, క్రియ లేదా పని అంటాము దీనిని. అలాగే 5వది అడ్వర్బ్స్, అంటే క్రియా విశేషణము అంటాం, అడ్వర్బ్. అలాగే 6th వన్ ప్రిపోజిషన్, విభక్తి లేదా విభక్తి ప్రత్యామ్నాయము అని చెప్పుకోవచ్చును, లేదా విభక్తులు అంటాం. 7th వన్ ఏంటంటే కంజంక్షన్, సముచ్ఛాయము అంటాం తెలుగులో. సో 8th వన్ వచ్చేసరికి ఇంటర్జెక్షన్, ఆచార్యార్థకము అని మనందరికీ తెలుసు. ఈ 8 పదాలను కలిపి, అంటే 8 పార్ట్స్ ని కలిపి మనం ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా మనము చెప్పుకోవచ్చునండి. ఎస్, ఓకే. మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం ఈ రోజు ఏం చూద్దామంటే మొదటి ఒక్కొక్క దాని గురించి మనము రోజు వీడియో రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. కాబట్టి అప్డేట్ ఉండండి. మరింత మంది టెట్ రాసేటువంటి మీ స్నేహితులకు మన ఛానల్ ని షేర్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో కేవలం నోన్ గురించి మాట్లాడదాం. నోన్ అంటే ఏంటి, నోన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అందులో మరి ఆ ఒక్కొక్క రకం యొక్క డెఫినేషన్, దాని యొక్క మీనింగ్, ఎగ్జాంపుల్స్ అనేది చూద్దామండి. ఎస్, ఓకే. నామవాచకము మనందరికి తెలుసు, పేర్ల గురించి తెలిపేది. నేమ్స్, సింపుల్ గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారండి? నేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. పేర్లు, ఏదైనా పేరండి, సింపుల్ గా ఏదైనా పేరు, అది వస్తువు పేరు కావచ్చు, ఎనిమల్ పేరు కావచ్చు, మనుషుల పేరు కావచ్చు, ప్రకృతిలో ఉండేటువంటి వివిధ ఏంటి ఎన్విరాన్మెంటల్ పేరు కావచ్చు, లేదా యూనివర్సల్ నేమ్స్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు. నేమ్స్, పేర్లు అని గుర్తుపెట్టుకోవాలండి. ఎస్, మనం డెఫినేషన్ చూద్దాం ఏమంటున్నారు ఇక్కడ.
ఏ నోన్ ఈజ్ ఏ నేమ్. ఏ నోన్ ఈజ్ ఏ నేమ్ అంటున్నాడు. అంటే అన్ని రకాల పేర్లను మనం ఏమంటామండి, నామవాచకాలని అంటారు. అన్ని రకాలంటే నాట్ ఓన్లీ పీపుల్స్, అంటే ప్రజల యొక్క పేర్లే కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంటల్, యూనివర్సల్, మన చుట్టూ ఉన్నటువంటి అన్నిటి నేమ్స్ ను మనము నోన్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇక్కడ గాంధీ, అంబేద్కర్, హైదరాబాద్, ఇంగ్లీష్, రమణ, కృష్ణ, వరంగల్, సండే, అలాగే కొత్తపల్లి, పవన్, బోర్డ్, బంచ్, టైగర్, డాగ్, ఫ్యాన్, రూమ్, బ్రష్, స్టూల్, కోట్, ఫ్లవర్, ఎక్సెట్రా. అంటే మనం ప్రతిదానిని ఏదో ఒక పేరుతో పిలుస్తామండి, అవునా కాదా? ఎస్, మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఏదో ఒక దానిని పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ పేరుతో పిలిచే దానినే సింపుల్ ఏమంటామండి, నామవాచకము. పేర్లండి, అది ఏదైనా పర్వాలేదు, ఎనీథింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎనీ నేమ్ సింపుల్ గా, అర్థమైందా? సో నోన్ అంటే పేర్ల గురించి తెలిపే పదాలు, ఏదైనా పేర్ల గురించి తెలిపే పదాలు. ఎస్, ఇది నోన్ యొక్క డెఫినేషన్ అండి. మరి నోన్ ఎన్ని రకాలు? నోన్ అనేది ముఖ్యంగా 6 రకాలండి, మనకు 6. ఇందులో మళ్ళీ మనకి ఏంటి అంటే వీటితో పాటు కౌంటబుల్ నోన్స్ ఉంటుంది, అన్కౌంటబుల్ నోన్స్ కూడా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, కౌంటబుల్ నోన్ ఉంటుంది, అన్కౌంటబుల్ నోన్స్ కూడా ఉంటుంటాయి. అంటే లెక్కించడానికి వీలున్న నామవాచకాలు, లెక్కించడానికి వీలు లేని నామవాచకాలు కూడా ఇందులో నుంచే తయారైతాయి. మళ్ళీ ఇందులో ఇంకా డీప్ గా చెప్పుకోవాలనుకుంటే ప్లూరల్ నోన్స్ అవుతాయి, అలాగే సింగులర్ నోన్స్ కూడా అవుతాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ప్లూరల్ నోన్స్ అవుతాయి, అలాగే సింగులర్ నోన్స్ కూడా అవుతాయండి. ఎస్, ఓకే. మనం ముఖ్యంగా 6 కేటగిరీస్ గురించి మాట్లాడదాం. ఒకటి ప్రాపర్ నోన్. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాపర్ నోన్. సో సెకండ్ వన్ ఏంటంటే కామన్ నోన్. ఏంటంటే కామన్ నోన్. థర్డ్ వన్ ఏంటంటే కలెక్టివ్ నోన్. ఫోర్త్ వన్ ఏంటంటే మెథియల్ నోన్. ఫిఫ్త్ వన్ కాంక్రీట్ నోన్. సిక్స్త్ వన్ అబ్స్ట్రాక్టివ్ నోన్. ఇలా ఇవి 6 అనేవి నోట్స్ లో ఉన్నటువంటి కైండ్స్ అండి. మనము పెద్దగా డెఫినేషన్ ను డీప్ గా చదువుకొని లేదంటే కన్ఫ్యూజ్ అయ్యి అయోమయానికి గురయ్యి రేపు టెట్ ఎగ్జామినేషన్ లో మనం ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ గురి కాకుండా చాలా సులభంగా సింపుల్ టెక్నిక్స్ తో మనం ఎలా గుర్తుపట్టాలనేది చెప్పడమే మన క్లాసెస్ యొక్క స్పెషాలిటీ. ఎస్, 100% గ్యారంటీ. సో చూడండి, ఒక్కసారి మన క్లాసెస్ వింటే చాలండి, ఇంగ్లీష్ గ్రామర్ ఇంత సులభమా అనేది మీరే కామెంట్ రూపంలో చెప్తారు. ఎస్, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 6 కేటగిరీస్ గా ఏంటి నోన్స్ అనేది ఉంది అనేది మనకు అర్థమైపోయిందండి. ఎస్, ఇప్పుడు నెంబర్ 1 ప్రాపర్ నోన్ గురించి మాట్లాడదాం. ఏ నోన్ అండి? ప్రాపర్ నోన్. పేరులోనే ఉందండి, టైటిల్లోనే చూడండి మీరు, ప్రాపర్. మనం జనరల్ గా ఏదైనా చెప్తున్నప్పుడు సరిగా మనకు అర్థం కానప్పుడు కానీ లేదా ఇతరులు కొద్దిగా ఆఫ్ చెప్పేసి సగం చెప్పేసినప్పుడు అరే ప్రాపర్ గా చెప్పు అర్థం కావట్లేదు, సరిగా చెప్పు అర్థం కావట్లేదు అంటూ ఉంటాం. అదే ప్రాపర్ నోన్ అండి. సింపుల్ టెక్నిక్ నేను చెప్పేది, ప్రాపర్ కరెక్ట్ గా చెప్పడమే, కరెక్ట్ గా చెప్పే నోన్స్, ఖచ్చితంగా చెప్పే నోన్ అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్పే నోన్స్, ఓకేనా? ఖచ్చితంగా చెప్పే నోన్స్. ఎస్ అండి. సో చూద్దాం ప్రాపర్ నోన్ డెఫినేషన్ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇట్ ఈస్ ఏ నేమ్ గివెన్ టు సంబడి లేదా సంథింగ్ అంటున్నాడు ఇక్కడ. సంబడి లేదా సంథింగ్ ఇన్ పర్టికులర్ చెప్పాను కదా, ఖచ్చితమైన, సింపుల్ గా పర్టికులర్లీ అని గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ లో లేదా తెలుగులో. ఖచ్చితంగా చెప్పే నేమ్స్, దాన్ని మనం ఏమంటామండి? ప్రాపర్ నోన్స్ అంటామండి. అంటే ఖచ్చితంగా చెప్పే పేర్లను ప్రాపర్ నోన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఖచ్చితంగా చెప్పే వాటిని ఏమన్నాం మనం ఇప్పుడు ఇక్కడ? ప్రాపర్ నోన్ అన్నాం. సో మరి ఏంటివి అవి? ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, గాంధీ ఖచ్చితంగా గాంధీ కదనండి. అంబేద్కర్ ఖచ్చితంగా అంబేద్కర్ అని చెప్తున్నాం కదా, ఓకేనా? సో డౌట్ఫుల్ గా చెప్పట్లేదు కదా. ఎస్,
హైదరాబాద్, ఎస్ హైదరాబాద్ అనే నగరాన్ని హైదరాబాద్ అని చెప్తున్నాం. బెంగళూరు, ఢిల్లీ, ఇలా ఖచ్చితంగా పలానా ప్రాంతము, పలానా వ్యక్తి లేదా పలానా పుస్తకము ఏదైనా పర్వాలేదు, ప్రాపర్ గా ఖచ్చితంగా పలానా అని నిర్దేశించి చెప్పడం, ఖచ్చితంగా నిర్దేశించి చెప్పడం, దానిని మనము ప్రాపర్ నోన్ అంటామనేది మనము గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ దాన్నే మనము ప్రాపర్ నోన్ అంటామండి. ఇక్కడ చూడండి, ఇగో అంబేద్కర్, అలాగే చూడండి హైదరాబాద్, ఇంగ్లీష్, వరంగల్, సండే, జనవరి, ఫిలాసఫీ, ద గోదావరి, ద హిమాలయస్ ఎక్సెట్రా. అంటే పర్టికులర్ గా పలానా అని చెప్పే నేమ్స్ అన్ని కూడా ప్రాపర్ నోన్ అవుతాయండి. ఓకేనా, మన నేమ్స్ అన్ని కూడా ప్రాపర్ నోనే, గుర్తుపెట్టుకోవాలి. ఎస్, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. కామన్ నోన్ ఏంటి? ఓకేనా, ఈ కామన్ నోన్ చెప్పినాక వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాపర్ నోన్ అండ్ కామన్ నోన్ అనేది చూసుకుందాం. చూడండి, కామన్ పేరులోనే ఉందండి, ఇంతకుముందు ప్రాపర్ కదా, ఇప్పుడు ఏమంటున్నాడు కామన్ అండి. ఏదైనా ఎవరైనా మన సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఏదైనా అనుకోకుండా మనని ఏదైనా జోక్ వేయడం కానీ లేదా కొద్దిగా ఏదైనా మనని కొద్దిగా ఇన్సల్ట్ చేసినట్లు అనిపించినా మనం పెద్దగా ఫీల్ కాకుండా కామన్లే, మా ఫ్రెండేలే, అలాగే అంటాడు అనుకుంటూ ఉంటాం. అంటే కామన్ జనరల్ గా అన్నిటికీ వర్తించే పదాలు కానీ నోన్ అయి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే కామన్ నోన్ అని పిలుస్తామండి. ఎస్, ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీథింగ్, ప్రతిదానికి సాధారణంగా వాడే పదాలు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి. ఇన్ క్లాస్, ఆ సమూహాన్ని, ఆ తరగతిని, ఆ టోటల్ని సూచించేటువంటి పదాలు. ఒక జాతికి చెందిన వాటిలో ప్రతిదాన్ని ఒకే రకంగా పిలిస్తే దాన్ని మనము కామన్ నోన్ అని అంటున్నామండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఒక జాతికి చెందిన వాటిలో ప్రతిదాన్ని ఒకే రకంగా పిలిస్తే దానిని మనం ఏమంటున్నామంటే కామన్ నోన్ అంటున్నామండి. అంటే దీంట్లో పర్టికులర్ గా పేర్లు ఉండవు, పర్టికులర్ గా చెప్తేనేమో ప్రాపర్ నోను, పర్టికులర్ గా చెప్పపోతేనేమో కామన్ నోన్ అండి. సింపుల్ గా ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ తీసుకుందాం. సిటీ అనేది కామన్ నోనా ప్రాపర్ నోనా? సిటీ అంటే హైదరాబాదుని సిటీ అనొచ్చు, బెంగళూరుని సిటీ అనొచ్చు, ఢిల్లీని సిటీ అనొచ్చు. ఇలా ఎన్ని నగరాలు ఉన్నాయో భారతదేశంలో వాటన్నిటిని సిటీ అనొచ్చు. అంటే సిటీ అనే వర్డ్ కామన్ గా దేనికైనా వర్తిస్తుంది, అవునా కాదా? కాబట్టి ఇది కామన్ నోన్ అవుతుంది. ఓకేనా, అదే విధంగా స్టూడెంట్, ఎవరినైనా స్టూడెంట్ అనొచ్చు మనము. ఓకేనా, సో కానీ అందులో పర్టికులర్ గా ఒక్కొక్క క్లాసును మనం డివైడ్ చేస్తాం కదా, ఆ క్లాస్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రాపర్ నోన్ అవుతుంది. కానీ వాళ్ళందరినీ కలిపి చెప్తాం కదా స్టూడెంట్స్, స్టూడెంట్ అని, ఆ పదం ఏమైపోతుందండి కామన్ నోన్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ అందాం అనుకోండి. కింగ్ రాజు, చరిత్రలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి రాజులను రాజులు అనొచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి రాజులను రాజే అంటాం. ఇదే పదంతో కంపారిజన్ చేస్తాం, అంటే కింగ్ అంటాం. కానీ పర్టికులర్ గా అశోక ఈజ్ అ గ్రేట్ కింగ్ అన్నాం అనుకోండి, అశోక అనేది ఏమైపోతుందండి ప్రాపర్ నోన్ కిందికి వెళ్ళిపోతుంది. కింగ్ అనేది ఏమైపోతుందండి కామన్ నోన్ కిందికి వచ్చేస్తారు. అర్థమవుతుందా? అంటే కామన్ గా అన్నిటికీ వర్తించే పదాలను మనం కామన్ నోన్ అంటాము, పర్టికులర్ గా నిర్దేశించి చెప్తేనేమో ప్రాపర్ నోన్ అంటామనేది గుర్తుపెట్టుకోవాలండి. ఇది డిఫరెన్సెస్. అర్థమైంది కదా? ఎస్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగొచ్చు. మీకు ఖచ్చితంగా మీ డౌట్ కు మేము ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇది కామన్ నోన్ సంబంధించినటువంటి అంశం అండి. సో కామన్ నోన్ లో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఏంటంటే డాగ్, క్యాట్, ఇగో స్టూడెంట్, ఇంతకుముందే చెప్పాం. టీచర్, ఎవరైనా టీచర్ అనొచ్చు. మ్యాథ్స్ టీచర్ ని టీచర్ అంటాం, బయాలజీ టీచర్ ని టీచర్ అంటాం, ఇంగ్లీష్ టీచర్ ని టీచర్ అంటాం, హిస్టరీ టీచర్ ని టీచర్ అంటాం. ఓకేనా, సో టీచర్ ఈజ్ ఏ కామన్ వర్డ్. బాయ్, గర్ల్, మ్యాన్, ఉమెన్, టైగర్, లెక్చరర్, ప్రొఫెసర్, స్కూల్, కాలేజ్, విలేజ్, టౌన్ ఎక్సెట్రా. ఓకేనా,
సో ఇట్లా కామన్ గా వాడే పదాలను మనం ఏమంటామంటే కామన్ నౌన్ అని అంటామనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూద్దాం, మూడో దానికి వెళ్ళిపోదాం. ఏంటండి మూడోది? కలెక్టివ్ నౌన్. పేరులోనే ఉందండి, కలెక్ట్ చేసుకుంటది, సమకూర్చుకుంటది. ఓకేనా? సమూహం. కలెక్టివ్ అంటే ఏంటండి? సమూహం అని అర్థం, గుంపు అని అర్థం. మనందరికి తెలుసు సమూహం లేదా గుంపు. ఓకేనా? గుంపు. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ గ్రూప్. ఇక చూడండి, ఏ గ్రూప్, ఒక సమూహం మొత్తాన్ని కలెక్టివ్ నోన్ అని అంటారు. ఒక సమూహాన్ని మొత్తాన్ని కలెక్టివ్ నోన్ అని అంటారు. ఎగ్జాంపుల్ క్రూ, క్యాటిల్, హెడ్, ఇగో బంచ్, బొకే. ఓకేనా? ఫ్లైట్. ఇగో పార్లమెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు, పార్లమెంట్. ఓకేనా? రాజ్యసభ లోక్సభను కలిపి మనం పార్లమెంట్ అంటాం కాబట్టి. ఇగో అసెంబ్లీ గుంపు కదా. అసెంబ్లీ అంటే ఒకరిద్దరు ఉండరు కదా, ప్రతిపక్షం ఉంటది, ప్రభుత్వం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, అందరు ఉంటారు. ఎస్. ఇగో క్రౌడ్, సమూహం. అంటే ఒక గుంపు గురించి తెలిపే పదాలు. సింపుల్ గా మీరు గ్రామర్ వర్డ్ అని గుర్తుపెట్టుకోకపోయినప్పటికీ గుంపు అని గుర్తుపెట్టుకోండి చాలండి. ఓకేనా? అంటే గ్రామర్ ని మనము గ్రామటికల్ గా కాకుండా సో మన నేటివ్ లాంగ్వేజ్ లోకి మనకి ఎలా గుర్తుంటుందో అలా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలండి ఇంగ్లీష్ ని. కానీ ఒరిజినల్ గా ఎట్లా ఉందో అలా లిటరేచర్ వర్డ్స్ వాడితే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు కాన్సెప్ట్, మీనింగ్, ఎక్స్ప్లెనేషన్ గుర్తుండడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మార్క్స్ రావడం ఇంపార్టెంట్. ఎస్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటండి? మెటీరియల్ నోన్. ఏం లేదండి, పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్ గా మీరు పదార్థం అని గుర్తుపెట్టుకోవాలి. మెటల్. ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్. ఒక పదార్థం యొక్క పేరును మెటీరియల్ నోన్ అని అంటామండి. అంటే పదార్థము చేత తయారు చేయబడినటువంటి నామవాచకాలు. అంటే ఏంటి? సో గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, ప్లాస్టిక్, లీడ్, జింక్ ఎక్సెట్రా. ఓకేనా? పదార్థం చేత తయారు చేయబడినటువంటి వస్తువుల యొక్క పేర్లు, వాటిని మనం ఏమంటామండి? మెటీరియల్ నోన్ అని పిలుస్తాం. ఇవి ఎగ్జాంపుల్స్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పై పదాలను మరొక నోన్ కి ముందు, బిఫోర్ నోన్ కు ముందు ఉపయోగించినట్లయితే ఆ పదాలు అడ్జెక్టివ్స్ అవుతాయి. ఎస్ అండి. ఇంతకుముందు మెటీరియల్ నోన్ లో ఏవైతే చెప్పామో గోల్డ్, సిల్వర్ ఇలాంటివి, ఇంకో నోన్ కు ముందు వాటిని ఉపయోగించామండి. ముందు నామవాచకానికి ముందు ఈ పదాలు వస్తే, గోల్డ్, సిల్వర్, ఐరన్, జింక్ పదాలు వస్తే ఆ పదాలు అడ్జెక్టివ్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ మెటీరియల్ నోన్స్ అంటే పదార్థం చేత తయారు చేయబడిన నోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు బిఫోర్ వచ్చి దాని తర్వాత ఒక నోన్ వస్తుంది. ఓకేనా? ఈ బిఫోర్ వచ్చే ఈ పదాలన్నీ కూడా అప్పుడు నోన్ కావండి, ఏమవుతాయంటున్నా? అడ్జెక్టివ్. ఎస్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గోల్డ్ చైన్. గోల్డ్ అనేది పదార్థం చేత తయారు చేయబడిన మెటీరియల్ నోన్. చైన్ అనేది కామన్ గా నోన్. చైన్ అనేది కామన్ నోన్. రెండు కలిసినాయి ఇక్కడ. ఇప్పుడు ఇది నోన్ కాదండి, గోల్డ్ అనేది నోన్ కాదు. ఏమవుతుంది మరి? ఇది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? ఇది ఏమైతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇగో సిల్వర్ బాల్. సిల్వర్ అనేది ఏమైంది? ఇప్పుడు ఇక్కడ నోన్ కాదండి, అడ్జెక్టివ్ అయ్యింది. కాఫర్ వైర్. వైర్ అనేది కామన్ నోన్. ఇక చూడండి, కాఫర్ అడ్జెక్టివ్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏవైతే ఈ పదార్థం చేత తయారు చేయబడినటువంటి నామవాచకాలు ఉన్నాయో ఈ పదాలు ఇంకో నోన్లు కలుపుకొని వస్తే ఇవి ఫస్ట్ ఉంటే ఇవన్నీ ఫస్ట్ పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ పదాలన్నీ కూడా అడ్జెక్టివ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి బిఫోర్ వర్డ్స్. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? ఏం లేదండి, సింపుల్ గా మెటీరియల్ సంబంధించిన అంటే పదార్థం చేత చెప్పబడే పదాలు ఏవైతే ఉన్నాయో సిల్వర్, గోల్డ్ ఇవన్నీ ఇవి ఫస్ట్ వచ్చి
వీటి పక్కకి ఇంకొక నోన్ పదాలు వస్తే ఆ పదాలు ఫస్ట్ పదం అనేవి అవన్నీ అడ్జెక్టివ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్, ఓకే. నెక్స్ట్ అబ్స్ట్రక్టివ్ నోన్. ఎస్ అండి, ఇది చాలా చాలా కనబడదు, జస్ట్ ఫీల్ అవుతాం. చూడండి, ఇట్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, భావోద్వేగాలు. ఓకేనా? we cannot touch, we cannot see this known. తాకడానికి వీలు లేనివి, చూడడానికి వీలు లేనివి కేవలం ఫీల్ అవుతాం. అలాంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నోన్స్ అంటామండి. అనుభూతి చెందుతాం. ఓకేనా? ఒక అనుభూతికి, ఉద్వేగానికి, ఎమోషన్స్ కు పెట్టే పేరుని అబ్స్ట్రాక్టివ్ నోన్స్ అని పిలుస్తామండి. అంటే వీటిని మనము చూడలేం, వీటిని మనం ముట్టుకోలేం. వి కెనాట్ టచ్, వి కెనాట్ సీ, వి కెనాట్ సీ, వి కెనాట్ టచ్ అని గుర్తుపెట్టుకోవాలి షార్ట్ కట్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఏంటి ఎగ్జాంపుల్స్? ఫర్ ఎగ్జాంపుల్ లవ్, ప్రేమను ఫీల్ అవుతాం కానీ అది ఎట్లుందో బయటికి చూపెట్టలేం. ఓకేనా? అలాగే హ్యాపీనెస్, సంతోషంగా, నేనే చాలా సంతోషంగా ఉన్నాను అన్నామనుకోండి, దాన్ని తీసి చూపిస్తామా? సంతోషం అనే ఫీలింగ్ ను జస్ట్ ఫీల్ అవుతాం. మన ముఖ కవళికలో స్మైలింగ్ ఉండడమో లేదంటే యాక్టివ్ గా ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. సాడ్నెస్ మన ఫేస్ లో కనబడుతుంది కానీ ఆ సాడ్నెస్ అనేది డైరెక్ట్ గా కనబడదు. సో ఇలా ఫ్రీడమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పనిష్మెంట్, హ్యాంగర్, హ్యూమిలిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫీల్ అయ్యేటువంటి వాటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్టివ్ నోన్ అని పిలుస్తామండి. వి కెనాట్ టచ్, వి కెనాట్ సీ అని గుర్తుపెట్టుకోవాలి. తాకడానికి వీలు లేనివి, చూడడానికి వీలు లేనివి వాటిని మనము అబ్స్ట్రాక్టివ్ నోన్ అంటాం. అంటే కేవలం ఫీల్ అవుతాం. రైట్. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ మనం చూద్దాం. ఏంటండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా ఒక పదానికి చివరి లోపట ఎన్ఈఎస్ఎస్ వచ్చినా, ఈఆర్ వచ్చినా, వై వచ్చినా, పదము చివరిలో ఎంఈఎన్టీ వచ్చినా, ఐటీవై వచ్చినా, ఏసీవై వచ్చినా, ఏజీవై వచ్చినా, ఐఏఎన్, ఏటీఓఆర్, సిఆర్ఏసివై, అలాగే సిఆర్ఏటి, డిఓఎం, ఈసీటీఓఎంఐ, ఈఆర్, ఈటీటీఈ, హెచ్ఓఓడి, అలాగే ఐబి, ఐఎల్ఐటివై, టిఐఓఎన్, ఎస్ఐఓఎన్, ఐఎస్టి, ఓఎల్ఓజివై, పిహెచ్ఐఎల్ఈ, పిహెచ్ఐఎల్ఐఏ, ఎస్హెచ్ఐపి, అదేవిధంగా ఎస్టిఈఆర్. ఒక పదము చివరిలో ఇక్కడ మీకు కనిపించే స్పెల్లింగ్ వస్తే అది నోన్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్షిప్, ఫ్రెండ్షిప్, చూడండి చివరిలో ఏమొస్తుంది? ఎస్హెచ్ఐపి వస్తుంది. ఓకేనా? అలాగే కమిట్మెంట్, మూమెంట్, ఇగో ఎంఈఎంట్ వస్తుంది చూడండి. అంటే ఒక పదము చివరన ఈ స్పెల్లింగ్స్ వస్తే కూడా అవి ఏమై ఉంటాయండి? నోన్ అయి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్ అండి. ఓకేనా? సో మీరు దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అవసరం అనుకుంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీటికి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండి. ఎస్, ఓకే, రైట్. అనదర్ సెకండ్ వన్ నోట్. ఒక వర్బుకు ఐఎన్జి ఫామ్ చేర్చినట్లయితే అది యాక్షన్ నోన్ అవుతుందండి. ఏదైనా ఒక వర్బుకు, ఓకేనా, మనం ఐఎన్జి ఫామ్ చేర్చితే అది ఏమవుతుందండి? యాక్షన్ నోన్ అనేది అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంది చూడండి? స్విమ్మింగ్, స్మోకింగ్, వాకింగ్, ఎక్సెట్రా. సింపుల్ గా అండి, ఐఎన్జితో కూడుకున్నటువంటి స్పెల్లింగ్ స్టార్టింగ్ సెంటెన్స్ లో వస్తే అది మనకు అండర్లైన్ చేసి ఫైండ్ అవుట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే కంపల్సరీ నోన్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఎస్, యాక్షన్ నోన్ అనేది అవుతుంది ఐఎన్జి. అలాగే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ అండి, ఇదే ఐఎన్జి అంటే ఇంతకుముందు ఐఎన్జి వస్తే నోన్ అవుతుంది అన్నాం కదా. ఒకవేళ అదే ఐఎన్జి ఫామ్ తర్వాత ఒక నోన్ ఉన్నట్లయితే ఈ ఐఎన్జి ఫామ్ అడ్జెక్టివ్ అవుతుందండి. అంటే ఐఎన్జితో వచ్చిన స్పెల్లింగ్ ఫస్ట్ ఉండి ఫస్ట్ ప్లేస్ లో ఐఎన్జి స్పెల్లింగ్ అండి, ప్లేస్ 1. దీని పక్కకే సెకండ్ ప్లేస్ లో ఒక నోన్, నామవాచకం వస్తే అప్పుడు ఇది ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఇది అడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది?
స్టార్టింగ్ పదము అడ్జెక్టివ్ అవుతుంది. ఒకవేళ నోన్ రాకుంటే మాత్రం ఇదేమవుతుంది, నోన్ అవుతుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్విమ్మింగ్, ఇగో ఐఎన్జి వచ్చిందా లేదా ఇక్కడ? దీని పక్కకి ఇమీడియట్లీ ఏముందండి, పూల్, స్విమ్మింగ్ పూల్. ఓకేనా, స్విమ్మింగ్ పూల్. ఓకే, చూడండి స్విమ్మింగ్ ఐఎన్జి వచ్చింది కాబట్టి ఇది నోన్ కాదు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు? దీని పక్కకి ఏమొచ్చింది చూడండి, నోన్ వచ్చింది కాబట్టి. నోన్ రాకుంటే ఇది నోన్ అవుతుండే. ఓకేనా, ఐఎన్జి అనే స్పెల్లింగ్ పక్కకు నోన్ వస్తే అది ఫస్ట్ పదం అడ్జెక్టివ్ అవుతుంది. ఫూల్ అనేది నోన్ అవుతుంది. ఇగో రన్నింగ్, రన్నింగ్ ట్రక్, ఇగో ఐఎన్జి వచ్చింది కాబట్టి ఇది ఏమైంది, అడ్జెక్టివ్ అయింది. ట్రక్ అనేది ఏమైపోయిందండి, నోన్ అయిపోయిందండి. ఓకేనా, రన్నింగ్ బస్. ఓకేనా, ఇలా ఏదైనా సరే ఐఎన్జి పక్కకు ఇంకో నోన్ వస్తే అప్పుడు ఐఎన్జితో ఉన్నటువంటి పదము అడ్జెక్టివ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డూ యు అండర్స్టాండ్? ఎస్. నౌ లెట్స్ గో. ద లాస్ట్ వన్, కాంక్రీట్ నౌన్. ఏ నోన్ విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. ఇంతకుముందు దానికి నెగిటివ్ అండి. అబ్స్ట్రక్టివ్ నోన్కు నెగిటివ్. ఏదైతే చూడగలమో, ఏదైతే తాకగలమో దానిని మనము కాంక్రీట్ నోన్గా చెప్పుకోవచ్చు. చూడగలిగేదాన్ని మరియు ముట్టుకోగలిగే దానిని కాంక్రీట్ నోన్గా మనము చెప్పుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్, పెన్, డాగ్. ఓకేనా, డాగ్, దాంతోపాటు బుక్, పెన్సిల్, గ్లాసెస్, టీవీ ఎక్సెట్రా. సో అంటే తాకడానికి, చూడడానికి వీలైనటువంటి పదాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే కాంక్రీట్ నోన్ అని పిలుస్తామండి. ఓకేనా, సో ఇది సింపుల్గా మీకు ఈజీగా గుర్తుండే విధంగా మీకోసం తయారు చేసినటువంటి నోట్స్ అండి. కాబట్టి దయచేసి మన యొక్క ఈ క్లాస్ నచ్చితే ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అనేది మర్చిపోకండి. ఎందుకంటే మేము ఈ ఇచ్చేటువంటి వీడియోస్ మరింత పేద మంది విద్యార్థులకు మన గ్రామర్ వీడియోస్ చేరుతాయి. కాబట్టి దయచేసి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.